హాయ్ అండి, అందరికీ నమస్తే. త్వరలో మెగా డిఎస్సి ఉంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ సైకాలజీ బిట్స్ని రివిజన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. త్వరలో టెట్ కూడా ఉండొచ్చు. సో టెట్కి డిఎస్సికి రెండిటికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మన ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఉపాధ్యాయులు బోధన అభ్యసన సామాగ్రిని తయారు చేయున్నప్పుడు వీరిని దృష్టిలో ఉంచుకోవాలి. ఆప్షన్స్ వచ్చేసరికి ఉన్నతాధికారుల సూచనలు, కేటాయించిన వనరులు, తరగతిలోని వివిధ రకాల విద్యార్థులు, తల్లిదండ్రులు. స్కూల్లో ఉపాధ్యాయుడు టీచింగ్ బోధించడానికి తల్లిదండ్రులు అవసరం లేదు. ఒక ఆప్షన్ తీసేయండి. మిగతా ఆప్షన్స్ చూద్దాం. ఉన్నతాధికారుల సూచనలు అన్నారు, కేటాయించిన వనరులు అన్నారు. తర్వాత వచ్చేసరికి తరగతిలోని వివిధ రకాల విద్యార్థులు అంటే క్లాస్ రూమ్లో ఒకే విద్యార్థి ఉండడు కాబట్టి చాలామంది విద్యార్థులు వాళ్ళ మెంటాలిటీని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి కాబట్టి ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి తరగతి గదిలోని విద్యార్థులు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. బిట్ వచ్చేసరికి పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు బోధన అభ్యసన వీరి బాధ్యత అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి బోధనేతర సిబ్బంది, తోటి పిల్లలు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే బోధనేతర సిబ్బంది కాదు, తోటి పిల్లలు ఏమి చేయలేరు, తల్లిదండ్రులు ఏమి చేయలేదు. యాజ్ ఒక స్కూల్లో ఒక ప్రధానోపాధ్యాయుడు మాత్రమే ఆ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకి ఎలా బోధించాలో ఆయన చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యాశాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమలు అవుతున్న పథకం అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, సమగ్ర శిక్ష, రాష్ట్రీయ బాల్ స్వచ్ఛ కార్యక్రమం. ఇక్కడ వచ్చేసరికి అన్నీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. భారత ప్రభుత్వం అంటే ఇండియా వైజ్గా అమలవుతున్న ఒక పథకం, అది మనం అమలు చేస్తూ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఆ పథకం ఏంటి అంటే సమగ్ర శిక్ష. ఆప్షన్ నెంబర్ 3 దీనికి ఆన్సరు. సమగ్ర శిక్ష అభియాన్ అంటే భారత ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని పాఠశాల విద్య కోసం ప్రాథమిక పథకం అంటే సమగ్ర శిక్ష అభియాన్ అంటారు, SSA అన్నమాట. ఇది ప్రీ స్కూల్ నుండి సీనియర్ సెకండరీ స్థాయిల వరకు నాణ్యమైన, సమ్మిళిత మరియు సమానమైన విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. పరీక్షలో సాధారణ విద్యార్థుల ఉత్తీర్ణత మార్కుల శాతం. ఆప్షన్స్ చూస్తే 20%, 10%, 30%, 35%. అందరికీ తెలుసు కదా, మనకు పాస్ మార్కులు వచ్చేసరికి 35 అని. సో 100 మార్క్స్కి పాస్ మార్క్ 35%, 35% అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు పునర్బలనం ఎప్పుడు చేయాలి? ఆప్షన్స్ వచ్చేసరికి ప్రతి దశలోనూ, అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకసారి, అవసరం లేదు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ప్రతి దశలోనూ చేయాలి. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకి తరగతి గదిలో ఉపాధ్యాయుడు. నెక్స్ట్ బిట్, ఈ పిల్లలకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు తరచుగా ప్రేరణ కల్పించాలి. ఆప్షన్స్ వచ్చేసరికి తలసేమియా, బుద్ధిమాంద్యత, హీమోఫీలియా, మాస్కులర్ డిస్ట్రోఫీ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 బుద్ధిమాంద్యత పిల్లలకు ఉపాధ్యాయుడు తరచుగా ప్రేరణ కల్పించాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భారత పునరావాస మండలి చట్టం 1992 అమలులోకి వచ్చిన తేదీ అడుగుతున్నారు. సో ఈ ఆన్సర్ నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. 22 జూన్ 1993న భారత పునరావాస మండలి చట్టం చేయబడింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4.
నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ పిల్లలకు వ్యక్తిగత విద్యా ప్రణాళిక అవసరం. ఆప్షన్స్ వచ్చేసరికి వెనుకబడిన తరగతుల పిల్లలు, షెడ్యూల్ కులాల తెగల పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, బడి బయటి పిల్లలు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మానవ శరీర నిర్మాణం గురించి బోధించేటప్పుడు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపయోగపడే బోధనాభ్యసన సామాగ్రి. ఆప్షన్స్ వచ్చేసరికి నల్లబల్ల, నమూనాలు, ఫ్లాష్ కార్డులు, చార్టులు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 నమూనాలు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మానవ శరీర నిర్మాణం బోధించేటప్పుడు ముందు నమూనాలు కావాలి ఒక ఉపాధ్యాయుడికి. నెక్స్ట్ బిట్ వ్యవసాయ పద్ధతులపై బోధన ఈ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఆప్షన్స్ చూద్దాము. బుద్ధిమాంద్యత, దృష్టిలోపం, సెరిబ్రల్ పాల్సీ, పార్కిన్సన్స్ డిసీజ్. సో వ్యవసాయ పద్ధతులపై బోధన ఈ పిల్లలకు ఉపయోగపడుతుంది అంటే బుద్ధిమాంద్యత గల పిల్లలకు ఉపయోగపడుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 సెరిబ్రల్ పాల్సీ అంటేనేమో మస్తిష్క పక్షవాతం అంటే, తర్వాత పార్కిన్సన్స్ డిసీజ్ అంటేనే కంపవాతం అంటే వణుకుతూ ఉంటారు కదా కొంతమంది, అదనమాట వణుకుడు జబ్బు అంటారు. నెక్స్ట్ బిట్ వివిధ శీతోష్ణ స్థితులను అవగాహన చేయడానికి సహిత విద్యా తరగతిలో అనుసరించాల్సిన బోధనా పద్ధతి ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి చర్చ ప్రదర్శన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, క్షేత్ర పర్యటన, ప్రయోగ పద్ధతి. వివిధ శీతోష్ణ స్థితులను అవగాహన చేసుకోవడానికి క్లాస్ రూమ్లో చర్చ ప్రదర్శన పద్ధతి వచ్చేసరికి మంచి పద్ధతి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాణిలో పిల్లలలో మనోజ్ఞానేంద్రియ సంసిద్ధతను సిద్ధపరచుటకు ఉపాధ్యాయులు నిర్వహించేవి అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్స్ ఇచ్చారు. పేపరును కత్తిరించుట, చిత్రలేఖనం, పాఠశాలలో ఎలా మెలగాలో నేర్పించడం, పెన్సిల్ పట్టుకోవటం ఇచ్చారండి. ఈ 4 ఆప్షన్స్లో వచ్చేసరికి కరెక్ట్ అయినవి మనం పెట్టాలి. ఫస్ట్ది వచ్చేసరికి సి మాత్రమే, ఏడి మాత్రమే, ఏబిసిడి 4 కరెక్టే. తర్వాత లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏబిడి మాత్రమే అన్నారండి. సో ఇక్కడ ఏం లేదంటే పాఠశాలలో ఎలా మెలగాలో నేర్పించడం అవసరం లేదు. పేపర్ కత్తిరించుట, చిత్రలేఖనం, పెన్సిల్ పట్టుకోవటం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నెమోనిక్స్ విధానం ద్వారా ఈ పిల్లలు సులభంగా భావనలను గుర్తుంచుకుంటారు. ఎవరు గుర్తుంచుకుంటారో మనం చెప్పాలి ఇప్పుడు. ఆప్షన్స్ వచ్చేసరికి బుద్ధిమాంద్యులు, హిమోఫీలియా, ఆటిజం, నిర్దిష్ట అభ్యసన సమస్యలు. నెమోనిక్స్ ప్రకారం నిర్దిష్ట అభ్యసన సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చేసరికి సులభంగా భావనలను అర్థం చేసుకుంటారండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 అండి. ఇక్కడ బుద్ధిమాంద్యులు మీనింగ్ మీకు తెలుసు. హిమోఫీలియా అంటే రక్త ప్రసరణ వ్యవస్థకు చెందిన వ్యాధి, ఇది ఒక అనువంశిక వ్యాధి అని అంటారండి. సో ఆటిజం అంటే తెలుసు కదా మీరు, పిల్లలు ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో వీళ్ళు ఎవరు కాదు, నిర్దిష్ట అభ్యసన సమస్యలు ఉన్నవాళ్ళు అని ఆన్సర్. బిట్ వచ్చేసరికి ధ్వని అంశాన్ని వివరించడానికి 9వ తరగతి విద్యార్థులకు అనుగుణమైన బోధనా పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసరికి ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, ప్రయోగ పద్ధతి, పాత్ర పోషణ పద్ధతి. సో ధ్వని వివరించడానికి విద్యార్థులకు వచ్చేసరికి ప్రయోగ పద్ధతి ద్వారా చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి దృష్టి స్పష్టత, దృష్టి క్షేత్రం అనేవి. ఆప్షన్స్ వచ్చేసరికి ఆ 2 వేర్వేరు అని చెప్తున్నారు, 2 ఒకటే అని చెప్తున్నారు. స్పష్టతకు మాత్రమే సంబంధించినది, దృశ్య క్షేత్రానికి మాత్రమే సంబంధించినది అని చెప్తున్నారండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 2 వేర్వేరు. ఎందుకు అంటే దృష్టి స్పష్టత అనేది అందులోనే ఉంది, స్పష్టంగా చూడటం అని. రెండోది వచ్చేసరికి దృష్టి క్షేత్రం అంటే ఎంత దూరం చూస్తున్నాము అంటే పరిధిని తెలియచేస్తుంది అనమాట. ఒకటేమో స్పష్టత, రెండోదేమో పరిధి లేదా దూరాన్ని తెలియచేస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1.
నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అంధత్వం గలవారు సులభంగా 100 రూపాయల కరెన్సీ నోటు గుర్తించుటకు ఉపయోగించు చిహ్నం ఆకారం అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి త్రిభుజం, చతురస్రం, వృత్తం, దీర్ఘ చతురస్రం. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 త్రిభుజం అండి. 100 రూపీస్ మనం టచ్ చేసినప్పుడు దాంట్లో మిడిల్లో త్రిభుజం ఆకారంలో మనకి అర్థమవుతుందన్నమాట స్పర్శ ద్వారా. ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక విద్యార్థి తరచుగా 1947ను 1974గా వ్రాస్తున్నాడు. ఆ విద్యార్థికి గల సమస్య ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి దృష్టిపరమైన సమస్య, వినికిడి సమస్య, నిర్దిష్ట అభ్యసన సమస్యలు, ఆరోగ్య సమస్యలు అండి. సో దీనికి కారణం ఏంటంటే చిన్న సమస్య అది, దీన్ని ఇటుగా రాస్తారు కొంతమంది చిన్నపిల్లలు, చిన్నప్పటి నుంచి పిల్లలు. దాన్ని మనం గమనించి సరిదిద్దాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 నిర్దిష్ట అభ్యసన సమస్యలు. సెరిబ్రల్ పాల్సీ గల విద్యార్థికి విధిగా పాఠశాలలో ఉండవలసిన సౌకర్యాలు ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి బ్రెయిలీ సంకేతాలు, స్పీచ్ థెరపీ, రైలింగ్తో కూడిన ర్యాంపు, ఉపకార వేతనాలండి. సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటంటే చిన్న పిల్లల్లోనే వస్తుంది. పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాలలోపు ఎప్పుడైనా రావచ్చు. పుట్టంగానే ఏడవకపోవటం, తక్కువ బరువుతో పుట్టడం, లేదా ఆక్సిజన్ అందకపోవటం కానీ ఇలాంటి కొన్ని సమస్యల ద్వారా ఇది వస్తుందండి. దీనివల్ల రక్తనాళాలలో బ్లడ్ సప్లై అవ్వకపోవటం కానీ, కాళ్ళు చేతులు నడవలేకపోవటం, ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇలాంటి పిల్లలు స్కూల్లో జాయిన్ అయినప్పుడు స్కూల్లో ఉండవలసిన కనీస అవసరాలు ఏంటి అని అడుగుతున్నారనమాట. రైలింగ్తో కూడిన ర్యాంప్ అండి దీనికి ఆన్సర్. స్కూల్లో ఉండవలసిన కనీస అవసరాలు ఏంటంటే ర్యాంపులు కానీ, లిఫ్ట్లు కానీ, రెస్ట్ రూమ్లు కానీ, విలాసమైన ద్వారాలు, వాళ్ళకి నడవలేరు కాబట్టి వీల్ చైర్లు, ఇలాంటివి స్కూల్లో ఉండాలండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భారతదేశంలో బుద్ధిమాంద్యులకు సంబంధించిన జాతీయ సంస్థలు ఏర్పాటు చేసిన సంవత్సరం అండి. ఆప్షన్స్ వచ్చేసరికి 1973, 1983, 1974, 1984 అండి. బుద్ధిమాందుల పిల్లల కోసం మన దేశంలో వచ్చేసరికి 1984లో జాతీయ సంస్థ ఏర్పాటు చేశారండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. ప్రస్తుతం భారతదేశంలో దివ్యాంగులకు అవలంబిస్తున్న విద్యా విధానం ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి ప్రత్యేక విద్య, సహిత విద్య, సమగ్ర విద్య, సాధారణ విద్య. ఆన్సర్ వచ్చేసరికి సహిత విద్య ఆప్షన్ నెంబర్ 2ని భారతదేశంలో దివ్యాంగుల కోసం అవలంబిస్తున్నారండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నిర్దిష్ట అభ్యసన సమస్యలు గల విద్యార్థుల ప్రశ్నలద్ది అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి సగటు కన్నా తక్కువ, సగటు కన్నా ఎక్కువ, తక్కువ, ఎక్కువ అండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 నిర్దిష్ట అభ్యసన సమస్యలు గల ప్రశ్న లబ్ధి వచ్చేసరికి సగటు కన్నా కొంచెం ఎక్కువ అనమాట. సో ఆన్సర్ ఇది ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జాతీయ ట్రస్ట్ చట్టంలో లేని వైకల్యం. ఈ జాతీయ ట్రస్ట్ చట్టం వచ్చేసరికి 1999 అండి. సో దీంట్లో ఒక వైకల్యం లేదు, అదేంటో ఇప్పుడు చూద్దాము. ఆప్షన్స్ వచ్చేసరికి ఆటిజం ఉంది, సెరిబ్రల్ పాల్సీ, బుద్ధిమాంద్యత, మరుగుజ్జుతనం అండి. సో ఈ ట్రస్ట్లో లేనిది ఏంటంటే మరుగుజ్జుతనం అనే వైకల్యం లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎవరైతే స్వంతంగా తమ పనులను చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ, శ్రద్ధ అవసరం అవుతాయో వారిని బుద్ధిమాంద్యులు అంటారు అని నిర్వహించిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి స్మిత్, బెండ, లూయి పాశ్చర్, ఐన్స్టీన్. ఈ శాస్త్రవేత్తలు ఎవరు అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 బెండ అనే శాస్త్రవేత్త. ఆటిజంను నిర్ధారించడానికి ఈ పరీక్ష చేస్తారు. ఆప్షన్స్ వచ్చేసరికి బేరా పరీక్ష, రక్త పరీక్ష, ISAA పరీక్ష, GLAD పరీక్ష. సో బేరా పరీక్ష అంటే ఏంటంటే బ్రెయిన్ స్ట్రీమ్ ఎవాక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అండి. సో రక్త పరీక్ష అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ISAA పరీక్ష అంటే ఇండియన్ స్కేల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఆటిజం అండి. GLAD పరీక్ష అంటేనేమో గ్రేడ్ లెవెల్ అసెస్మెంట్ డివైజ్ అండి. ఆటిజం నిర్ధారించడానికి ISAA పరీక్ష చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3.
వినికిడి లోపం అంధత్వం గల హెలెన్ కెల్లర్ జన్మించిన సంవత్సరం అండి. హెలెన్ కెల్లర్ అనే ఒక శాస్త్రవేత్త, వినికిడి లోపం అంధత్వం ఉంది ఆయనకి. ఆయన ఏ సంవత్సరం జన్మించారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి 1970, 1870, 1880, 1980 అండి. ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి 1880లో జన్మించారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. ఈ సంవత్సరం డిసెంబర్ 3 తేదీన ఈ దినోత్సవంగా జరుపుకుంటున్న ఆప్షన్స్ వచ్చేసరికి డౌన్స్ సిండ్రోమ్ దినోత్సవం, ఆటిజం దినోత్సవం, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం, బ్రెయిలీ దినోత్సవం. సో ఆన్సర్ వచ్చేసరికి డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటామండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. 2 లేక అంతకంటే ఎక్కువ వైకల్యాలను కలిగి ఉండటాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్ వచ్చేసరికి బహుళ వైకల్యాలు, ఆటిజం, బుద్ధిమాంద్యత, ఏడిహెచ్డి. ఏడిహెచ్డి ఏంటి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అండి. సో 2 అంతకంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నదాన్ని ఏమంటారంటే బహుళ వైకల్యాలు అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. విద్యార్థులు ప్రత్యేక అవసరాలు కలిగిన తోటి విద్యార్థులకు ఎలా సహాయం చేయాలి? ఆప్షన్స్ వచ్చేసరికి వారి అవసరాలను పట్టించుకోకూడదు, వారికి దూరంగా ఉండాలి, ఏ సహాయం కావాలని అడగాలి, ఏమీ చేయకూడదు. సో ఆన్సర్ వచ్చేసరికి మీకే అర్థమైంది కదా, వారికి ఏ సహాయం కావాలని అడగాలి. సో ఆన్సర్ ఇది ఆప్షన్ నెంబర్ 3. ఏకాగ్రత లోపం మరియు అతి చురుకుదనం కలిగిన విద్యార్థులు దీనికి సంబంధించిన వారు. ఆప్షన్స్ వచ్చేసరికి బుద్ధిమాంద్యత, వినికిడి లోపం, నిర్దిష్ట అభ్యసన సమస్యలు, ఆటిజం. దీనికి ఆన్సర్ వచ్చేసరికి నిర్దిష్ట అభ్యసన సమస్యలు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. పఠన వైకల్యాన్ని గుర్తించటానికి నిర్వహించవలసిన పరీక్షలు. ఆప్షన్స్ వచ్చేసరికి యూనిట్ పరీక్షలు, ఇంటర్వ్యూ, లోప నిదానాత్మక పరీక్షలు, శారీరక పరీక్షలు. పఠన వైకల్యాన్ని గుర్తించడానికి లోప నిదానాత్మక పరీక్షలు చేయాలండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 అండి. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు డిఎస్సికి సంబంధించిన అన్ని వీడియోలు చేస్తాను. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.